చేపలు తినకూడదు. తీర ప్రాంతాల్లోని అన్ని వర్గాల వాళ్ళు, కొన్ని చోట్ల అగ్రకులాల వాళ్ళు కూడా చేపల్ని గంగాఫలని తింటూ ఉంటారు. చేపలు తినటం వలన ఎలాంటి శక్తి వీళ్ళకి వస్తుంది అంటే మనకి ఆయుర్వేదం ఏం చెప్తోంది, చేపలు తినటం వలన మేధస్సు పెరుగుతుందిట. అంతేకాదు, చేపల్లోని నూనె అంటే చేపల వలన కొన్ని నూనెల్ని తయారు చేస్తారు. దానివలన లివర్ కుట్టేటువంటి జబ్బులన్నీ కూడా పోతాయి అనేటువంటి విషయం మనకి ఆయుర్వేదంలో తెలుస్తోంది. అయితే చేపల్ని తినటం వలన ఆరోగ్యం పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, అవి తినాలి అని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అయితే ధార్మిక గ్రంథాలు కూడా కొన్ని వర్గాల వాళ్ళు చేపలు తినవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తోంది. అయితే ఎలాంటి చేపల్ని తినకూడదు అని కూడా తెలుసుకోవాలి. పూర్వకాలం అయితే మనకి సహజంగానే పెద్ద పెద్ద చెరువుల్లోనూ, ఆ తర్వాత నదిలోను, ఆ తర్వాత సముద్రంలో కూడా మనకి చేపలు దొరుకుతాయి. అయితే చేపల్ని పట్టిన వాళ్ళు ఏ విధంగా పడుతూ ఉన్నారు, నదుల్లో పడతారు, సముద్రంలో పడతారు, అదేవిధంగా మనకి చేపల చెరువుల్లో కూడా పడతారు. పట్టిన తర్వాత ఎంతసేపటికి వాటిని తీసుకొస్తున్నారు, వాటిని ఆరబెడుతున్నారు, ఆ తర్వాత అవి మార్కెట్కి వస్తున్నాయి, ఆ తర్వాత కొనుగోలుదారుకు ఎన్ని రోజుల తర్వాత అవి చేరుతూ ఉన్నాయి. పచ్చి చేపలు తినేవాళ్ళు ఉంటారు, అవి అమ్మకానికి కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎండు చేపలు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ రెండిటిని కూడా తినేవాళ్ళు కొంటూ ఉంటారు. నిజానికి ఎండు చేపల్ని తినవచ్చా అనేది ఒక ప్రశ్నార్థకంగా అక్కడ వెళ్ళినప్పుడు పరిశోధన చేసినప్పుడు కనిపిస్తుంది. మనకి ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఎవరు కూడా ఎండు చేపలు తినకూడదు అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే సముద్ర తీరాలన చాలామంది చేపల్ని పట్టి అక్కడ ఆరబోస్తూ ఉంటారు. సముద్ర తీరాలంతా కూడా చేపలు ఆరబోసి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆరబెట్టిన చేపల మీద చాలా వరకు కుక్కలు తిరుగుతూ ఉంటాయి, కాకులు తిరుగుతూ ఉంటాయి, పక్షులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ నడిచేవాళ్ళు ఉమ్మేస్తూ ఉంటారు. గాలి, దుమ్ము, ధూళి అనేకమైనటువంటివి కూడా వాటి మీద వాలుతూ ఉంటాయి. వాటిని తెచ్చి అమ్ముతూ ఉంటారు. అవి ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడా కొంత వాటి మీద బ్యాక్టీరియా ఉండేటువంటి అవకాశం ఉంది. అవి తినటం వల్ల అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఏ చేపలు తినటం వల్ల మనకి మేధస్సు పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అని మనం భావిస్తూ ఉన్నామో, అలాంటి చేపల వలన కొంత అనారోగ్యాన్ని పొందేటువంటి అవకాశం కూడా మనకి వాటిని చూసినప్పుడు కనిపిస్తుంది. అసలు చేపల్ని ఏ విధంగా పట్టాలని మనకి ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. సైన్స్ మనకి ఏం చెప్తోంది, చేపలు 2 గంటల్లో, కొన్ని చేపలు ఒక గంట కూడా గడవక ముందే నీటి నుంచి తేగానే దానిలోని మొప్పలు కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. చాలామందికి అందరూ చెప్తూ ఉంటారు, చేపలు పట్టేవాళ్ళు సముద్ర తీరంలో మధ్య భాగానికి కూడా వెళ్ళినప్పుడు మీరు ఐస్ బాక్సుల్ని తీసుకెళ్ళండి, పట్టిన చేపల్ని వెంటనే ఐస్ బాక్సుల్లో మీరు భద్రపరచండి అని వాళ్ళకి చాలా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది మాత్రమే వాటిని పాటిస్తూ ఉన్నారు. చాలామంది వాటిని పాటించటం లేదు. వలలు విసిరేస్తూ ఉంటారు, తెచ్చేస్తూ ఉంటారు. తెచ్చిన తర్వాత అవి నిగనిగలాడుతూ కనపడటం కోసం అని చెప్పేసి అవి చనిపోయిన తర్వాత, కొంతమేర కుళ్ళిపోయిన తర్వాత ఐస్ బాక్సుల్లో పెట్టి మార్కెట్లకి తెస్తూ ఉంటారు. కొనేవాళ్ళంతా కూడా ఇవి ఐస్ బాక్సుల్లోనే ఉన్నాయి కదా, బాగున్నాయి అని భ్రమపడి కొంటూ ఉంటారు. కానీ అప్పటికే అవి డికే అయి ఉంటాయి. అవి తినటం వలన కూడా అనేక రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా చేపలు పట్టేటువంటి ప్రతి వారు కూడా ఐస్ బాక్సుల్ని వెంట తీసుకెళ్ళి పట్టిన వెంటనే దాన్ని ఐస్ బాక్సుల్లో భద్రపరచాలి. ఆ తర్వాత దాన్ని ఐస్ బాక్సుల్లో పెట్టి మాత్రమే అమ్మాలి. కొన్నవాళ్ళు వాటిని వెంటనే తీసుకొచ్చి వండుకొని తినాలి తప్ప, వాటిని ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా అవి వెంటనే కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కుళ్ళిన చేపల్ని తినటం వలన వచ్చే ఆరోగ్యం కంటే కూడా తెచ్చుకునే రోగాలు ఎక్కువ అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. మేధస్సు పెరగటానికి చేపలకు బదులు దేన్ని తినాలి? చాలామంది చేపలు తినలేని వాళ్ళు, మాంసం తినకూడదు అనుకునేవాళ్ళు, తినకూడని వర్గాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ చేపల వల్ల మేధస్సు పెరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. అవి తినకూడని వాళ్ళకి మేధస్సు ఎలా పెరగాలి? మేధస్సు కోసం మాత్రమే చేపల్ని అందరూ తినలేరు కదా. అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనకి అనేకం ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కొన్నిటి గురించి మాత్రం మనం చెప్పుకుందాం. వాటిలో ముఖ్యంగా నిత్యం మనం వంటకాల్లో వాడేటువంటి ఇంగువ. ఒక చేపను తినటం వలన ఎలాంటి పోషకాలు వస్తాయో, తర్వాత ఎలాంటి మేధస్సు పెరుగుతుందో,
అంతటి మేధస్సుని అంటే మెదడుకి పదును పెట్టి షార్ప్ చేసేటువంటి శక్తి ఇంగువకి ఉందిట. ఇంగువని వంటలో ఎవరు వాడతారో వాళ్ళకి, అది తిన్న వాళ్ళకి మేధస్సు పెరుగుతుందిట. అందుకని ఇంగువ వాడకం అనేటువంటిది చాలా మంచిది. ఇంగువ తినటం వల్ల మనకి లోపల ఉండేటువంటి అంటే లివర్ని శుభ్రం చేయటం, కాలేయాన్ని శుభ్రం చేయటం, అనేక వ్యాధుల్ని నివారించటం అది చేస్తుంది. శరీరంలో కొంత మేర వేడిని కూడా, ఉష్ణాన్ని కూడా పుట్టిస్తుంది అది. అయితే ఇది మన మేధస్సు మీద కూడా చాలా పనిచేస్తుందిట. మేధస్సుని అంటే మెదడుని బాగా షార్ప్ చేస్తుందిట, తేజోవంతం చేస్తుందిట. అందుకని తప్పనిసరిగా ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లలకి తప్పకుండా ఇంగువ పోపు వేసి, ఇంగువ వేసినటువంటి వంటకాల్ని పెట్టడం వలన వాళ్ళకి జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాకుండా మెంతి కూర తినటం వలన ఇట్టే జీర్ణమైపోతుంది. అంతేకాదు శరీరంలో ఉష్ణశక్తిని తీసేస్తుంది. ఇంగువేమో ఉష్ణాన్ని పెంచుతుంది. మరి మెంతి కూర ఏమో మనకి చలవ చేస్తుంది. ఎందుకంటే మెంతుల నుంచి వచ్చింది కదా అది, అందువల్ల మనకి మేహశాంతిని చేస్తుంది. అంతేకాదు శరీరంలో అంటే మనం తినేటువంటి పదార్థాల్లో ఉండేటువంటి అనేక క్రిమి కీటకాల్ని, బ్యాక్టీరియాని కూడా అది హరింపజేస్తుంది. అంటే మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, మెంతి కూరను నిత్యం తినటం వలన ఆ షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే మెంతులు తినలేనటువంటి వాళ్ళు మెంతి కూరని తినొచ్చు. అదేవిధంగా నిత్యం ఎవరు మెంతి కూరను వాడతారో, పిల్లలకి ముఖ్యంగా పరీక్షా సమయాల్లో పెడతారో వాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని, వాళ్ళకి బుర్రకి పదును పెడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు మనకి డ్రై ఫ్రూట్స్లో కూడా ఒకటి ఉంది. అదేమిటంటే అక్రోట్ ఏమిటంటే పైకి చూడ్డానికి ఒక కాయలాగా మనకి కనిపిస్తుంది. పైన పెంకు మనకి టెంకాయకు ఉన్నట్టుగానే మందంగా పెంకు ఉంటుంది. దాన్ని పగలకొడితే అచ్చంగా లోపల మన మెదడు లోపలి భాగంలో మెదడు ఏ విధంగా ఉంటుందో అది కూడా అదే విధంగా ఉంటుంది. దాన్ని కూడా ముక్కలు చేసి ఆ అక్రోట్ని కలిపి, అంటే అక్రోట్ని తర్వాత అంజీర్ పండు అని మనకి దొరుకుతుంది. అంజీర్ అంటే ఫిగ్ ఫ్రూట్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఆ రెండిటిని కలిపి ఎవరైనా తింటే విషాన్ని విరిచేసేటువంటి శక్తి దానికి ఉందిట. మెదడును పదును చేసేటువంటి శక్తి కూడా దానికి ఉందిట. పిల్లలకి వాటిని పాలల్లో వేసి ఇవ్వటం వల్ల కూడా వాడికి మేధాశక్తి పెరుగుతుంది అంటారు. ఇలా మనకి నిత్యం తినేటువంటి అంటే మనం చెప్పుకునేటువంటి మాంసం కాకుండా మనం మామూలు పదార్థాన్ని ఏవి తింటూ ఉంటామో, శాకాహారులు తినదగినటువంటి పదార్థాల్లో కూడా అనేక పదార్థాల వలన మనకి మేధస్సు పెరుగుతుంది అని చెప్పేసి మనకి వస్తుగుణాలు చెప్తూ ఉన్నాయి.